వెల్కమ్ టు మై ఛానల్ మహి వ్లాగ్స్ 12. నేను మీ మహిని. ఇవాళ మనం అయితే రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నా స్టైల్లో రొయ్యల కర్రీ ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తున్నాను. ఇది ఎలా ఉందో మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి ఒకసారి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా చేస్తే కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా ఎంతో గ్రేవీగా వస్తుంది. ఇక ఎందుకు ఆలస్యం, రండి కర్రీ చేయడానికి వెళ్దాం. కర్రీ చేయడం కోసం అయితే ముందుగా కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను. వాటిని కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాయిల్ చేశాను. ఇలా చేస్తే నీసు వాసన లేకుండా బాగా వస్తుంది రొయ్యల కర్రీ అనేది. చూపించిన విధంగా రొయ్యలను ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 ఇంచ్ చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు కొద్దిగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. రొయ్యల కర్రీకి అయితే ఇలా పౌడర్ చేసుకుంటే కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుందండి. రెండు యాలకులు వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి రొయ్యల కర్రీలో. మీడియం సైజ్ 4 ఉల్లిపాయలు తీసుకొని మిక్సీ వేసుకొని ఇలా పేస్ట్ లా చేసుకొని పేస్ట్ అంతా వేసి కలపాలి. ఉల్లిపాయలు కొద్దిగా పచ్చివాసన పోయేటట్టు వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలిపి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ అయితే ఫ్రై చేయాలి. అప్పుడే కర్రీ అనేది మనకి చాలా చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా ఆనియన్స్ లోంచి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 4 టమాటాలను మిక్సీ వేసుకొని ప్యూరీ లాగా చేసుకొని వేసి ఆ ప్యూరీ అంతా వేసి కలిపి మూత పెట్టి 5 మినిట్స్ మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు టమాటాల పేస్ట్ కానీ చేసుకోవాలి. ఇలా చేస్తేనే కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. లేకుంటే కొంచెం పచ్చివాసన లాగా ఉంటుంది. కర్రీ కొంచెం టైం పడుతుంది, కానీ అలాగే నిదానంగా చేయండి. ఇదిగోండి చూసారు కదా, ఆయిల్ అంతా టమాటాల్లోంచి సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి రొయ్యలు, ఈ రొయ్యలు వేసుకోవాలి. ఇందులో రొయ్యలు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే రొయ్యలను అయితే ఆయిల్లో ఫ్రై చేయనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం, మీ స్పైసీకి తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకొని కలిపి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై కానివ్వండి, కారం పచ్చివాసన పోయేంత వరకు. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే గుజ్జు తీసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేయాలి ఒక 5 మినిట్స్ కలుపుతూ. రొయ్యల కర్రీలో చింతపండు పులుసు వేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. మర్చిపోకుండా వేయండి. ఇలా కలిపిన తర్వాత 5 మినిట్స్ తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేయాలి, మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా. కలిపి మూత పెట్టి 10 to 15 మినిట్స్ లో టు హై మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని అయితే బాయిల్ చేయాలి. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయింది కర్రీలోంచి. పైన కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ కట్టేయాలి. అంతే అండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ చపాతీ, రోటీ, బిర్యానీ, రైస్ లేకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు ఒకసారి తప్పకుండా ఈ కర్రీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.